ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏడ్చే మగాన్ని నవ్వే ఆడదాన్ని నమ్మకూడదు అంటారు, కానీ వీళ్ళని చూస్తే ఒప్పనే అంటారు, పైగా తప్పదంటారు, చివరికి మాత్రం తప్పనే అంటారు. లెట్స్ వెల్కమ్ టుడే స్పెషల్ టీమ్. ఏంట్రా ఈ మధ్య బాగా పొట్ట ముందుకు వచ్చేస్తుంది? అరే నీ పొట్ట బయటకు వచ్చి నలుగురికి కనపడాలి, నేను ఎలివేట్ అవ్వాలి అనుకుంటుంది. నువ్వెప్పుడు ఎలివేట్ అయ్యేది? దానికున్న డెడికేషన్ కూడా లేదు కదరా నీకు. బాబాయ్ వీడు నన్ను చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఇటు రాబో, నీ క్వశ్చన్ చెప్తాను. అక్కడ ఒక పెద్ద మహావృక్షం ఉందా? ఉంది కదా. నువ్వు జబర్దస్త్ వచ్చిన స్టార్టింగ్ లో నువ్వు తిని ఊసిన నేరేడు పండు విత్తనం రాది, అది చెట్టు అయి మహావృక్షమై పళ్ళిస్తుంది, కానీ నీ వల్ల ఏమైనా వస్తున్నారా? నాకు ఈ దీంట్లో హ్యాపీ అయ్యా. నేను ఒక జబర్దస్త్కి మణి తునకలాంటి ఉండరా. మణి తునక కాదురా, మణి నీ వెనకున్నాడు కాబట్టి జబర్దస్త్ ఇంకా ఉన్నావు, తెలుసా? ఏంటోరా బోర్ కొడుతుందిరా. క్రికెట్ ఆడదాం రా, నేను బ్యాటింగ్ చేస్తాను, నువ్వు బౌలింగ్ చేయి, ఫీలింగ్ చేయి. నాకు ఫీల్డింగ్ చేయడం రాదు కదరా. ఒరే నువ్వు పెద్ద పెద్ద పంచులను ఆపేసావు, బాల్ ఆపలేవా? ఈ తొక్కలో గల్లీ క్రికెట్ ఏంద్రా? ఈ క్రికెట్ చిన్నపిల్లలు ఆడే ఆటలు కాదురా. మగాడు అంటే ఎలా ఆడాలో తెలుసా? మగాడి గురించి గొప్పలుగా చెప్పుకోవాలి, 10 మంది 10 రకాలుగా గుసగుస అని చెప్పుకోవాలరా. ఎలా? మగాడి విజయం తెలియాలంటే పెళ్లి చేసుకుని పెళ్ళానికి టార్చర్ చూపెట్టాలి, శాడిజం చూపెట్టాలి. అప్పుడు మగాడి గొప్పతనం అంటే ఏంటో తెలుస్తుందిరా. అరే 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 ముందు మీ ఇద్దరికన్నా ముందు నేను పెళ్లి చేసుకుంటాను రా. అమ్మాయి వస్తుంది చూడు అక్కడ. సర్లే గానీ ఇదిగో రైస్ బ్యాగ్ తీసుకో. ఎందుకు ఇది? ఇంట్లో అన్నం తినకుండా అన్నం తింటున్నట్టున్నావు. చూడు ఎంత బాగున్నావో. ఈ రైస్ బ్యాగ్ నువ్వే తీసుకోవా? దేనికి? ఇంట్లో అన్నం తినకుండా ఇక్కడ పంచులు మింగుతున్నావు కదా. నీ కోసం నేను ప్రాణాలైనా వదిలేస్తాను వర్ష. అవునారా? జబర్దస్త్ వదిలేరా, దరిద్రం వదిలిపోద్ది. సర్లే గానీ ఇందుకు పెళ్లి మీద నీ ఒపీనియన్ ఏంటి? అయ్యో, పెళ్ళంటే నాకు చాలా గౌరవం. హస్బెండ్ నా జీవితం, హస్బెండ్ నా లోకం. ఆయన లేదు ఏమీ లేదు నా జీవితంలో. ఇలాంటి అమ్మాయిని నేను కావాలనుకున్నాను. అర్జెంట్ గా నన్ను పెళ్లి చేసుకో. చిచ్చి, నీ దగ్గర ఏముందని చేసుకోవాలరా? మీ ఇంట్లో పనుడిని పెట్టుకున్నావు కదా. అవును. ఆ పనుడికి నెలకి 20,000 ఇస్తున్నావు కదా. అదే నన్ను పెళ్లి చేసుకుంటే నేనే ఇంటి పనైనా చేస్తాను కదా. మా ఇంట్లో వాష్రూమ్ కడిగే వాళ్ళు కూడా 5,000 ఇస్తున్నాను రా. నేను మరే అంత చీపు కాదు. నువ్వు చీప్ అని నాకు తెలుసురా. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయంటే కుక్క అయినా పర్లేదు, చేసుకుంటా. నువ్వు కుక్క నాకు ఏదో నన్ను చేసుకుంటా అన్నావు, నాకు చాలు. నన్ను పెళ్లి చేసుకుంటావు కదా? చేసుకుంటా. అయితే ఉండు, దండలు తీసుకొస్తాను. దండలు ఎందుకురా, డైరెక్ట్ సాంగ్ వేసుకోండి. ఏంటమ్మా నీతో ఇలా జాలీగా పాటలు పాడుకుంటా డాన్సులు చేయడానికి పెళ్లి చేసుకున్నాను అనుకున్నావే? ఏంటే వాసుగా నువ్వేనారా? వాసుగా ఏంటే? మొగుణ్ణి. నిన్ను పెళ్లి చేసుకుంది దేనికి? కాలు కింద చెప్పులాగా నలిపి పెండడానికి పెళ్లి చేసుకున్నానే. నీ మీద ప్రేమతో చేసుకున్నా అంటున్నావా? నన్ను అన్యాయం చేసావరా నువ్వు? నోరుంబి. కాళ్ళమేం పడాలని తెలీదా? నేనారా? పడ్డారా అండి? కాళ్ళమేం పడమంటే అది నా కాళ్ళమే పడిద్ది అంటున్నాను. క్లారిటీ మిస్ అయినట్టున్నా. ఏవే ఇంట్లో చెత్త అంతా తీసి డస్ట్బిన్ లో పడేవి. అంతేనా అండి? ఏంటే నన్ను డస్ట్బిన్ లో పడేసావు? ఇక్కడ మీరు తుక్కని అందరూ డస్ట్బిన్ లో పడేయమని చెప్పారండి. కిట్లో చెత్త నేనే, ఇంట్లో చెత్త కూడా నేనేనా? మొగుడంటే చెప్పులా పడుండాలి. రక్కు మొగుడంటే కాలి కింద చెప్పులా పడుండాలి. పిచ్చి పిచ్చి నాటకాలు ఆడేవా తోలు తీస్తా. అక్కడ తీసారని ఇక్కడ వేసారు, ఇక్కడ కూడా పోగొట్టండి, ఇంకెక్కడేస్తారో తెలియదు, జాగ్రత్త. పెళ్ళైన కొత్తలో నేనేమో సావిత్రిలా ఉంది, ఇప్పుడేమో తెలంగాణ శకుంతలా తయారైంది. ఈ నాకు ఏం చేస్తున్నారా? నరకం అన్నారు. పెళ్ళానికి నరకం చూపించాలంటే అది నాకు నరకం చూపిస్తుంది. ఈ నాకు పెళ్లి చేసి హ్యాపీగా ఉన్నారు. వీళ్ళ జీవితాలు కూడా నాశనం అవ్వాలి. అరే మామా, అల్లుడు ఏదో ఎలా ఉన్నావురా? బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. ఏదో లైట్ గా. ఈ ఎంజాయ్మెంట్ ఏముందిరా? నా పెళ్ళాని దగ్గర నేను చేస్తున్నాను ఎంజాయ్మెంట్. నరకం చూపిస్తున్నా దానికి. అవునారా? ఏంటి శాంపిల్ చూస్తావా? శాంపుల్ అంటే ఇప్పుడు మధ్యలో ఉన్నాను కదా, వదిలేరా. ముద్దుగానే ఉండరా, బాగుంటుందా? బాటిల్ కింద పెట్టే. ఓకే. ఉండరా, మావిడి నేను సెట్ చేసి వస్తాను ఈ లోపు. చేతులు బాగా నొప్పిగా ఉన్నాయి. ఏమే ఈ ముళ్ళపంది ఎక్కడికి వెళ్ళిందో?
ఏమే నాకు ఒక చిన్న హెల్ప్ చేసి పెడతావా? ఏంటి? జీవితాంతం నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా. ఆల్రెడీ నువ్వు చేయకపోయినా పడి ఉండాల్సిందే. మా ఫ్రెండ్లు నా గొంతు కోసారే నీకు ఇచ్చి, అంటే నాకు పెళ్లి చేస్తారు కదా, వాళ్ళకి కూడా పెళ్లి చేస్తే వాళ్ళు కూడా ఇలాంటి నరకమే అనిపిస్తారు. వచ్చే అమ్మాయి వాళ్ళు కూడా ఇలాగే టార్చర్ చేస్తుంది. అబ్బాయిలందరూ ఏడుస్తున్నారంటే దానికోసం నేను ఏదైనా చేస్తాను రా. ఏం చేయాలి చెప్పు? ఈ రోజు మొత్తం నేను ఏ చెప్తే నువ్వు అదే వినాలి. ఇంకొకటి ఏడుస్తాడంటావా? ఎస్, ఒక్క నిమిషం, వాడు వస్తున్నాడు. పిలిచినప్పుడు నువ్వు భయంగా వచ్చి భయంగా ఉండాలి, అంతే కదా? నాగరాజా, అరే మావా అల్లుడు రారా శాంపిల్ చూద్దు గాని. ఇగో తెచ్చాను రా షాంపూ. రూపాయి షాంపూ, 2 రూపాయల షాంపూ. రూపాయి షాంపూ, 2 రూపాయల షాంపూ. అవి మడిచి నీకు ఇచ్చానా? నువ్వే పెట్టుకోవాలి. ఇప్పుడు మా ఆవిడని పిలిపిస్తాను చూడు. ఏమే ఏమే ఏంటే మొగుడు పిలవంగానే రావాలని తెలీదా నీకు? క్షమించండి, అంటే మీకోసం. ఇది టార్చర్ అంటే ఇంకా నమ్మేనరా అమ్మాయిని పంపించారా లాగేస్తుంది. అమ్మాయిని పంపించారా లాగేస్తుంది. ఈసారి నాకు నచ్చింది. నేను పెళ్లి చేసుకుంటా. పెళ్లి చేసుకోవాలి. పెళ్లి అయితే నీ కోసం ఒక అమ్మాయి వచ్చింది చూడు. వెళ్ళిపో, నేను తీసుకుంటా. అందం అమ్మాయి అయితే నాలా ఉందా? అందం అమ్మాయి కాదమ్మా, ఇమానీయుల అమ్మాయి అయితే నీలా ఉంటది. నా కోసం, నా అందం కోసం అందరూ క్యూలో కడతారు తెలుసా? సైంటిస్ట్లే కదా. నీకెలా తెలుసు? మరి గ్రహాంతర వాసులు వచ్చినప్పుడు ఆలే కదా పరిశోధన చేసేది. నీకు అర్థం కావట్లేదు నా రేంజ్. ఒక్కసారి నా సొట్టబడ్డ బుగ్గలు చూడు ఎంత బాగున్నాయో. అమ్మా, నీ బుగ్గల మీద సొట్టలేదమ్మా, సొట్టలోనే నీ బుగ్గలు ఉన్నాయి. ఇదిగో ఈ పట్టకర తీసుకో. ఎందుకు? అవి లాగమ్మా, మొహం తెలుస్తుంది నీ బుగ్గలు. ఎక్కువ మాట్లాడుతున్నావు. యు రాస్కెల్ పీపుల్. చెప్పండి రాసుకెళ్తాను. ఇలాంటి వెదవులతో వేగడం చాలా కష్టం. సర్లే గానీ అందమైన అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారు, నీలా అసహ్యంగా. అదంతా కాదు, అసలు నీ ప్రాబ్లం ఏంటో చెప్పు. ఐ లవ్ యూ. అంటే నన్ను పెళ్లి చేసుకుంటావా? Yes. వాట్ ఈస్ దిస్ నాన్సెన్స్? నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా? నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక్కడ ఉన్న అబ్బాయిలందరూ ఇంత అందగతిని మిస్ అయ్యానే అని సూసైడ్ చేసుకుంటారు. అమ్మ, దాన్ని సూసైడ్ చేసుకోరమ్మా. నువ్వు అందగత్తి అని దొక్కి పెరుగుతున్నావు చూడు, ఆ మాట సూసైడ్ చేసుకుంటాడు. అది చూడు, పాయిజన్ తాగుతున్నాడు. తాకరాబు. అందమైన అమ్మాయిని ఎవరైనా చేసుకుంటారా నోకరాజు? ఇలా అసహ్యంగా, నీచంగా, దరిద్రంగా ఉన్న అమ్మాయిని చేసుకోవడమే నాకు ఇష్టం. ఇలాంటి దాన్ని చేసుకుంటే శాడిజం చూపించవచ్చు. శాడిజమా? Yes. నాకు చాలా ఇష్టం. చూపి. పెళ్లి చేసుకోవాలి ఫస్ట్, ఓకేనా? ఓకే. పెళ్ళైపోయింది. నీకు శాడిజం అంటే ఏంటో చూపించేస్తా. చూపియండి. ఏంటే నేనేం చూపిస్తాను అనుకుంటున్నావు, నువ్వేం చూస్తాను అనుకుంటున్నావు? శాడిజం అంటే తెలుసా? ఏంటండి? బాటిల్ కొట్టి టక్మని ఎలా అండి? ఇలానా? అలా కొట్టుకుంటే శాడిజం చూపియండి. అంటే శాడిజం అంటే ఏంటనుకుంటున్నావు? చూపియండి. ఇలా కొట్టడు శాడిజం అంటే. సూదులు తీసుకురండి. సూదుల్ని ఏం చేయాలి? గుచ్చాలి. మరి గుచ్చుకోండి. నేను గుచ్చుకోవాలా? ఎవర్రా? గుచ్చుకుంటా. గుచ్చుకో. కసక్. కిసక్ కాదు, కసానా? నువ్వేంటి ఎంత శాడిజంగా ఉన్నావు? నువ్వు చేస్తావా లేదా నన్ను పొడుచుకోమంటావా? వద్దు, నేనే పొడుచుకుంటా. మరి పొడుచుకుంటా. కసక్ పొడుచుకుంటాను. వెళ్ళిపో అమ్మా. జీవితం నా బతికి ఎలా ఏడుతుందంటే టార్చర్ బాగా పెడతాడు. అరే వాసు, మా ఆవిడని టార్చర్ పెడుతుందిరా. మీ ఆవిడని అలా భయపెడుతున్నావు కదా, నాకు కొంచెం సజెషన్ చెప్పరా. సజెషన్ చెప్పాలా? అవునరా. వాసు, చెప్పవే. చాలా నొప్పులు వస్తున్నాయిరా. ఇప్పుడు ఏం చేయమంటావు? కొంచెం నొక్కరా. ఇది నా పరిస్థితి. అంటే నీ బతుకు ఇదేనంటరా? పెళ్ళైతే చాలరా అంతే. అరే నా వైఫ్ కన్నా మీ వైఫ్ చాలా స్మూత్ గా ఉంది కదరా. మా ఆవిడ మరీ వైలెంట్ గా ఉందిరా. మీ వైఫ్ ఇంకా శాడిజం చేస్తుంది. అవునండి, కొడుతుందండి. టప్ అని కొడుతుంది తెలుసా? నాకంటే శాడిజం అంటే నేను ఒప్పుకోను. ఏంట్రా ఇంట్లో బోళ్ళు తోమంటే ఇక్కడికి వచ్చి లాక్ చేస్తున్నావా?
మన శాడిజం చూపిస్తున్నావు కదా, మా ఫ్రెండ్ ఇంకోటి ఉన్నాడు, వాడికి కూడా పెళ్లి చేస్తే వాళ్ళ ఆవిడ కూడా టార్చర్ పడుతుంది కదా. అంటే వాడి జీవితం నాశనం అయిపోద్దా? ఒక చిన్న హింట్, ఆడి ముందర మీ ఇద్దరు నేను చెప్పినట్టు విన్నట్టుగా యాక్ట్ చేయించాలి. ఎలా భయపడాలా? ప్రాక్టీస్ లేట్ గా వచ్చావండి, చెప్తా చూడు కహానీలు. అయ్యో అన్నయ్య వర్షం వీడియో అలాంటివి చెప్ చేయవా అమ్మా. అరే బావా రాము, బావా ఒకసారి ఇంటికి రావా? హలో వచ్చేస్తున్నాను బావా. ఎరా బావా రారా. మీ వైఫా? రే ఇది మా వైఫ్ రో. ఓకే ఓకే. ఏంట్రా బాగా ఎంజాయ్ చేస్తానంటున్నారు పెళ్లి. చూడు ఆవిడ జస్ట్ ఏ అంటే అంత చేసింది, మా ఆవిడ చూడు. దీన్ని బట్టి నీకు అర్థమైంది ఏంటి? పెళ్లి చేసుకుంటే శాడిజం అంటే ఇలా ఉంటది, ఎంజాయ్మెంట్ అంటే ఇలా ఉంటది. నీకు ఇంకోటి చెప్పరా? చెప్పా. పక్కన పిల్లలు కూడా భయపెట్టచ్చు మనం. సూపర్ ఉంది బాబా. ఇన్ని బెనిఫిట్లు ఉన్నాయి కదా, నువ్వు కూడా పెళ్లి చేసుకుంటావు కదా? ఖచ్చితంగా చేసుకోను. ఏరా? ఎందుకంటే నేను మీలాగా ఎదాలను కాదు కదా బాబా. మాకన్నా పెద్దదిగా చేసుకో మరి. మీ ఇద్దరు పెళ్లి చేసుకున్న ఎవరనుకున్నారు? ఎవరు అమ్మాయిలు? అరే చెల్లెమ్మ అన్నయ్య దగ్గరికి వెళ్ళాలిగా. చెల్లెమ్మలు అన్నయ్య స్వీట్. చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకున్న నా చెల్లెళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకుని మీకు ఇంత సాడిజం చూపెడుతూ ఉంటే, ఎవరో అమ్మాయిని నేను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చుకుంటే అది నాకెంత సాడిజం చూపెడుతుంది అనుకున్నారు రజ్జప్పల్లా. సరే కానీ మీ స్నేహితులు మాకెందుకు ఎంత పనిష్మెంట్ ఇచ్చావు? ఎందుకంటే నా చెల్లెలకు పెళ్లి చేయాలి కాబట్టి, వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేయాలి కాబట్టి అన్నగా నా బాధ్యత నేను నిర్వర్తించాను అంతే. అవును, ఎవరికో ఇచ్చి పెళ్లి చేస్తా, మాకెందుకు ఇచ్చేసావు? రివెంజ్ రా. స్టార్టింగ్ లో నా మీద పంచలేశారు కదరా, నేరేడు పండు తిని విత్తనం ఆడైతే చెట్టై వృక్షం అయిపోయిందని అంటావా? నా పుట్ట ముందుకు వస్తుందంటే దానికి ఉన్నది కూడా నీకు లేదని నన్ను ఇన్సల్ట్ చేశారు కదా. దట్ ఈస్ రివెంజ్ కాల్. అమ్మాయిలు వచ్చేయండి, ఫాలో మీ. అరే ఆకు బాయ్. చాలా బాగుంది. సో పంచ్ ప్రసాద్ టైమింగ్ ఎప్పుడు బాగుంటుంది, కానీ లాగ్ రామయ్య ఇంత తెలివితేటలు అక్కడ చూపించే టీం లీడర్ అయి ఉంటాడు. చాలా బాగుంది. మనోగారు అంటే రాము ఫామ్ లోకి వచ్చాడు అనిపిస్తుంది. ఎందుకంటే రాము మెట్టెక్కాడు. పంచ్ ప్రసాద్ అసలు ఎన్ని పంచులు, అమేజింగ్ అమేజింగ్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.